వెల్కమ్ టు ట్రూ వర్డ్స్ 6 ఛానల్. నేను మీ కృష్ణ. అది ఏప్రిల్ 29వ తేదీ 1945వ సంవత్సరం. మధ్యాహ్నం 3 గంటల సమయం. జర్మనీలోని అడాల్ఫ్ హిట్లర్ నివాసం. హిట్లర్ తన ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించే కుక్క బ్రాడ్లీ నోట్లో బలవంతంగా విషగూళికలు వేసి చంపేశాడు. గిలగిలా కొట్టుకుంటూ చనిపోయిన తన పెంపుడు కుక్క వంక అలా చూస్తూ, గుడ్, బాగానే పనిచేశాయి ఈ విషగూళికలు అంటూ ఇవి తన భార్యకి వేసి చంపాలి అని చేతులు దులిపేసుకుంటూ నిదానంగా ఇంట్లోకి వెళ్ళాడు ద గ్రేట్ డిక్టేటర్ హిట్లర్. అక్కడ తన కోసం నల్లని లాంగ్ కోట్ వేసుకుని మెడలో డైమండ్ నెక్లెస్తో ఉన్న 33 సంవత్సరాల ఏవా బ్రౌన్ అనే యువతి నవ్వుతూ హిట్లర్ వంక చూస్తుంది. హిట్లర్ ఆమె వద్దకు వెళ్లి ప్రేమగా ఆమె చేతులను తన చేతుల్లోకి తీసుకుని చేతిపై నిమురుతూ, ఐ లవ్ యూ, మనం పెళ్లి చేసుకుందాం అన్నాడు. ఆ మాట కోసం ఎదురు చూస్తున్న ఏవా బ్రౌన్ ఎస్ ఐ టూ అంటే ఎగిరి గంతేసింది. అయితే ఒక్క షరత్ అన్నాడు గంభీరంగా. మళ్ళీ ఏం తిరగాసు పెడతాడో అని అయోమయంగా చూసింది ఏవా హిట్లర్ వంక. ఈ రోజు రాత్రికి మన పెళ్లి, ఆ తర్వాత నేను నిన్ను చంపేస్తాను అన్నాడు. నీ ఇష్టం అంది ఏవా బ్రౌన్. అసలు హిట్లర్ లాంటి డిక్టేటర్ ప్రేమలో పడటమే ఆశ్చర్యం అంటే ఆమెని పెళ్లి చేసుకుని చంపేస్తాను అనడం మరింత ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అసలు ఎందుకు పెళ్లి చేసుకోవటం, ఎందుకు చంపాలో తెలియాలి అంటే ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఉండే ఈ కథనాన్ని చివరి వరకు చూడండి. అంతర్జాలంలో మాకు దొరికిన సమాచారం మేరకు మాదైన శైలిలో విశ్లేషించి అందిస్తున్న ఈ కథను ప్రపంచంలోనే అత్యంత క్రూరమైన హింసాత్మకమైన వ్యక్తిగా, ఒక నియంతగా పరిచయం ఉన్న హిట్లర్ జీవితంలో ఎవరికీ తెలియని ప్రేమ, పెళ్లి, మరణంపై ఈ కథనం. సో ప్లీజ్ వాచ్ టిల్ ఎండ్. ఆస్ట్రియా దేశంలోని హంగేరీ నగరంలో బ్రౌనౌన్ యామ్ అనే ప్రాంతంలో 1889 ఏప్రిల్ 20వ తేదీన అలోయిస్ హిట్లర్ క్లారా ఫ్లాక్స్కు జన్మించాడు అడాల్ఫ్ హిట్లర్. పెద్దగా చదువు పట్ల శ్రద్ధ లేదు, కానీ 1900 సంవత్సరంలో వియన్నా వెళ్లి జర్మనీ సైన్యంలో చేరటంతో అతని జీవితం అనుకోని మలుపు తిరిగింది. జర్మనీ వర్కర్స్ పార్టీని స్థాపించి 1921లో నాజీలకు రథసారథి అయ్యాడు అడాల్ఫ్ హిట్లర్. అదే సమయంలో ఏవా బ్రౌన్ హిట్లర్ వ్యక్తిగత ఫోటోగ్రాఫర్ హెన్రిచ్ ఆఫ్మ్యాన్కి సహాయకురాలుగా చేరింది. అప్పుడు ఏవా బ్రౌన్ వయసు 17 సంవత్సరాలు. కొద్ది రోజులలోనే హిట్లర్ దృష్టిని ఆకర్షించి ఆమె హిట్లర్ వ్యక్తిగత ఫోటోగ్రాఫర్గా ఎదిగింది. దీంతో హిట్లర్ను అతి సమీపం నుంచి గమనించడం వల్ల ఏవాకు హిట్లర్పై ప్రేమ కలిగింది. అలా ఇరువురు 14 సంవత్సరాల పాటు ప్రేమించుకున్నారు. హిట్లర్ ఒక నియంతలాగా తెలిసిన మనకు ఏవా పట్ల ఎంతో ప్రేమగా, ఆప్యాయతగా ఉండేవాడు. ఏవా బ్రౌన్ ఎప్పుడైనా బయటికి వెళ్ళి తగిన సమయంలో రాకపోతే అల్లాడిపోయేవాడు, చాలా ఆతృత పడేవాడు. కానీ ఇద్దరూ ఒకే ఇంట్లో ఉంటూ వేరువేరు గదుల్లో నివసిస్తున్న ఇద్దరి బెడ్రూమ్ల మధ్య రహస్యమైన ద్వారం ఉండేదట. ఆ తలుపుల ద్వారానే రోజు కలుసుకునేవాళ్ళంట ఇరువురు. ఎక్కడ బయట వాళ్ళకు ప్రేమికులుగాను, కలిసి సహజీవనం చేస్తున్నట్లుగాను, సెక్స్ లైఫ్ ఉన్నట్లుగాను ఎవరికీ తెలియకుండా చాలా జాగ్రత్తగా మేనేజ్ చేసేవాళ్ళంట. అయితే ప్రతిరోజు సాయంత్రం హిట్లర్, ఏవా బ్రౌన్ ఆ రహస్య మార్గం ద్వారానే కలుసుకొని హిట్లర్ టీ తాగుతుంటే ఏవా బ్రౌన్ వైన్ తాగుతూ గంటల కొద్దీ ముచ్చటించుకుంటూ వాళ్ళ సొంత గార్డెన్లో సేద తీరేవారట. అలా ప్రపంచానికి తెలియకుండా 14 సంవత్సరాల పాటు ఇరువురు ప్రేమలో ఉన్నారు. ఇంత గాఢంగా ప్రేమించిన హిట్లర్ పెళ్లి చేసుకుని ఏవా బ్రౌన్ని ఎందుకు చంపేస్తానన్నాడు? ఆ వివరాల్లోకి వెళ్దాం. జర్మనీ నియంతగా పేరు పొందిన హిట్లర్ 1939లో పోలాండ్పై యుద్ధం ప్రకటించడంతో రెండవ అతిపెద్ద ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. 6 సంవత్సరాల పాటు జరిగిన ఆ యుద్ధంలో ప్రపంచంలోని అగ్రదేశాలు 2 వర్గాలుగా చీలిపోయాయి. కొన్ని దేశాలు జర్మనీ ప్రతినిధి హిట్లర్ పక్షాన చేరడంతో యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. వేల సంఖ్యలో విమానాలు, షిప్పులు, కోట్ల సంఖ్యలో ప్రజలు మరణించిన విషాద ఘటన ఇది. ఈ యుద్ధ నేపథ్యం, పాల్గొన్న దేశాల వివరాలను ఇంకో కథలో తెలియజేస్తాను. ప్రస్తుతం ఇది హిట్లర్ ప్రేమ కథా చిత్రం మాత్రమే. అలా రెండవ ప్రపంచ యుద్ధం ఆఖరి దశకు చేరుకున్న సమయం అది. అంటే 1945 ఏప్రిల్ 29వ తారీఖు రష్యా సైన్యం దాదాపుగా జర్మనీని తమ ఆధీనంలోకి తీసుకుంటున్న సమయం. అదిగో అప్పుడు హిట్లర్ తన వ్యక్తిగత కార్యదర్శులతో సుదీర్ఘ మంతనాలు చేస్తూ యుద్ధ వివరాలను తెలుసుకుంటున్నాడు. యుద్ధం చివరి దశకు చేరుకుందని తెలుసుకున్న హిట్లర్ ఒక వీలునామా రాసి వాళ్ళ చేతులలో పెట్టి తాను ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న బ్రాండ్లీ అనే కుక్క వద్దకు వెళ్లి తన కోటు జేబులో ఉన్న విష గూళికలను దాని నోట్లో బలవంతంగా వేసి అది గిలగిలా కొట్టుకొని చనిపోవడంతో తృప్తిగా చూసి ఇది బాగానే పనిచేస్తున్నాయి అనుకో. అదే రోజు రాత్రి ఏప్రిల్ 29వ తారీఖున ముఖ్య నాయకులను పిలిచి వాళ్ళ మధ్య ఏవా బ్రౌన్ ని పెళ్లి చేసుకుని వాళ్ళకి అతిపెద్ద మందు పార్టీ ఇచ్చాడు. అలా తెల్లవారుజామున 4 గంటల వరకు పార్టీ కొనసాగి ఆ తర్వాత ఏవా బ్రౌన్, హిట్లర్ ఇద్దరూ కలిసి గదిలోకి వెళ్లారు. విడివిడిగా ఎవరి రూమ్ కి వాళ్ళు వెళ్లే ఈ ఇరువురు ఆ రోజు ఒకే రూమ్ లో ఉన్నారు. ఉదయం 6 గంటల వరకు ఎంతో సంతోషంగా గడిపారు. ఆ తర్వాత ఏవా బ్రౌన్ కి విషగూళికలు ఇచ్చాడు హిట్లర్. ఏవా బ్రౌన్ వాటిని ఎంతో ప్రేమగా తీసుకుని మింగేసింది. అటు తర్వాత హిట్లర్
హిట్లర్ తన పిస్తోల్తో కాల్చుకొని చనిపోయాడు. ఇలా ఎందుకు చనిపోవాల్సి వస్తుందో తన వీలునామా పత్రంలో పొందుపరిచాడు. జర్మనీ ఓటమి స్థితికి చేరుకుంది. రష్యన్లు పూర్తిగా జర్మనీని ఆక్రమించుకున్నారు. బ్రతికుండగా శత్రు సైన్యానికి చిక్కితే తానెంతగానో ప్రేమించే బ్రాండ్లీని, ఏవా బ్రౌన్ ని చిత్రహింసలకు గురి చేస్తారని, కాబట్టి సజీవంగా శత్రు సైన్యానికి చిక్కకూడదని, కాబట్టి మేము చనిపోతున్నామని, కనీసం మా మృతదేహాలు కూడా శత్రు సైన్యానికి చిక్కకుండా పెట్రోల్ పోసి తగలబెట్టాలని ఆజ్ఞతో కూడిన వీలునామా రాసి చనిపోయాడు హిట్లర్. ఆయనని ఎంతగానో ప్రేమించిన ఏవా బ్రౌన్. సో ఇది ప్రపంచాన్ని గజగజలాడించిన హిట్లర్ ఆత్మహత్యకు ముందు జరిగిన యథార్థ కథనం. పైకి గంభీరంగా కనిపించిన హిట్లర్ లోని సున్నిత మనస్కుడు ఉన్నాడంటానికి ఈ కథే ఉదాహరణ. అందుకే ముందుగానే ఊహించి ఇష్టపడ్డ వాళ్ళు ఎటువంటి చిత్రహింసలకు గురి కాకూడదని భావించి తాను ఎంతగానో ఇష్టపడే బ్రాండ్లీని అమితంగా ప్రేమిస్తున్న ఏవా బ్రౌన్ ని తన చేతులతోనే వాళ్ళని చంపి తాను ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు ద గ్రేట్ డిక్టేటర్. కాదు ది గ్రేట్ లవర్ హిట్లర్. మరో యథార్థ కథనంతో మరలా కలుద్దాం. ఈ కథనం మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి.